హాయ్, నేను మీ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రండి, ఈరోజు దహివడ చేసుకొని తిందాం. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ పెరుగు తీసుకోండి. బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత 1/2 లీటర్ నీళ్లు పోసి బాగా కలపండి. పెరుగుని నీళ్ళని మంచిగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ కలపండి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. వేసి కలపండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. అందులో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఆవాలు, వట్టిమిరపకాయలు వేసి వేయించండి. వట్టిమిరపకాయలు రంగు మారే వరకు వేయించండి. పోపు దినుసులు మంచిగా వేగిన తర్వాత తీసి మజ్జిగలో కలిపేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసి కలపండి. ఈ పోపు దినుసులన్నీ మజ్జిగలో కలిపేసి మజ్జిగ బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలో 2 కప్పుల శనగపిండి తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ తినే సోడా వేసి బాగా కలపండి. కొద్దిగా నీరు చేరుస్తూ పిండిని బాగా బీట్ చేయండి. ఎక్కువసేపు బీట్ చేస్తే పిండిలో హెయిర్ ఏర్పడి బోండాలు మృదువుగా వస్తాయి. లోపల గడ్డలు ఏర్పడకుండా బోండాలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత శనగపిండి బజ్జీలు వేయండి. శనగపిండి బజ్జీలు నూనె లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నూనె వడగట్టి బజ్జీలను తీసి నీళ్ళలో వేయండి. 2 నిమిషాలు నీళ్ళలో ఉంచేసి తర్వాత బజ్జీలను నీళ్లు పిండేసేసి ముందుగా పోపు పెట్టుకున్న బజ్జీలను వేసేయండి. గంట సేపు నానిన తర్వాత తీసి బౌల్లో వేసి సర్వ్ చేసి తినండి. మీరు ఈ దహివడ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.